మొత్తం 7th ఓపెన్ జరుగుతుంది అసలు స్విగ్గీ జొమాటోలా. అసలు 12 గంటలు పని చేసిన 1000 రూపాయలు కూడా రావు, అసలు వేస్ట్ అసలు. కష్టపడితే వస్తే ఏవైనా సరే, కష్టపడకపోతే ఏది రాదు. అసలు 12 గంటలు 1000 రూపాయలే వస్తాయి, అంత 1000 రూపాయలు కూడా రావు. 1000 రూపాయలు రాగానే 300 రూపాయలు పెట్రోల్ అయిపోతుంటాయి, 700 రూపాయలు ఎంత వస్తాయి. బయట రోడ్డు మేస్త్రి పని చేసుకుంటూ వస్తుంది డైలీ 1000 రూపాయలు. చేస్తే వస్తాయి బ్రో. నేను మార్నింగ్ 11కి లాగిన్ అవుతా, నైట్ 12 వరకు ఉంటా, వస్తాయి. అట్లయితే మధ్యలో పోయికుంటా ఉంటే రావు. మనం రెగ్యులర్ గా ఏం చేసినా ఒక 8 అవర్స్ లో నీకు ఒక 900-800 సెట్ ఉంటే బాగుంటది. అంతేగాని 600-800 వస్తే దాంట్లో పెట్రోల్కి ఏం పోతారు, అసలు వేస్ట్ అసలు. ఏది లేకుండా ఉండే బదులు కంటే దీన్ని చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. అరుణ్ చింతల్ మీరు జొమాటోలో చేస్తున్నారా? సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఒక 1 ఇయర్. సో ఎట్లా అనిపిస్తుంది మీకు జొమాటోలో? బాగానే ఉంటుంది. మీకు పర్ డే ఎంత సంపాదించుకుంటున్నారు జొమాటో నుంచి? 1000 to 1500. సో ఎన్ని అవర్స్ కష్టపడుతున్నారు? 10 hours. 10 అవర్స్ అయితే 10 అవర్స్ కష్టపడితే 1000 పెట్రోల్ అయితే పెట్రోల్ ఒక 300. అంటే కంఫర్ట్ గానే. ఇన్సెంటివ్ ఉంటుంది కదా, ఇన్సెంటివ్ ఉంటుంది, డైలీ ఇన్సెంటివ్, అది పెట్రోల్కి కవర్ అయిపోతుంది. ఎంతైతే డైలీ పెట్రోల్? డైలీ పెట్రోల్ 300. వాళ్ళు ఇన్సెంటివ్ ఇస్తూ ఉంటారు మనకి. మండే రోజు కొంచెం ఎక్కువ ఉంటుంది, సాటర్డే సండే ఇంకా 400-500 వరకు ఉంటుంది, మిగతా డే 200-250 అట్లా ఉంటాయి. వర్షం పడ్డప్పుడు ఇంకా ఆర్డర్కి ఎర్నింగ్స్ ఇస్తాడు. ఆర్డర్కి ఎక్స్ట్రా 20, 15, 30 అట్లా ఇస్తుంటాడు. అంటే ఎంత ఇస్తే బెస్ట్? ఎందుకంటే మనకు తగ్గుతుందా ఇచ్చేదంతా? వర్షం హెవీ వర్షం ఉంటుంది, నైట్ లో చేస్తారు, అప్పుడు ప్రజెంట్ ఎంత సర్జ్ వస్తుంది? సర్జ్ 25 to 30 వస్తుంది పర్ ఆర్డర్కి. మల్టీ ఆర్డర్ అయితే 50-60 అట్లా వస్తుంది. అంటే మీకు ఓకేనా సర్జ్? ఇంకా పెంచితే బాగుంటుంది. పెంచితేనే బాగుంటుంది. నైట్లో 11కి 6 నుంచి స్టార్ట్ చేస్తున్నాడు, అది కూడా సర్జ్ ఎక్స్ట్రా. అంతకుముందు స్టార్ట్ చేస్తే ఏం కాదు. డే టైంలో ఉంటుంది, కాకపోతే 15 రూపీసే ఉంటుంది డే టైం. సో ఇప్పుడు చాలా మంది నైట్ నుంచి చేస్తున్నారు, 10 నుంచి 4 దాకా ఈ టైం. అప్పుడు సర్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేస్తున్నారు అట్లా. డే టైంలో సర్జ్, అప్పుడు నైట్ టైంలో అంటే ఇప్పుడు ఆర్డర్కి 50 రూపీస్ దాకా ఇస్తాడు సర్జ్. ఆర్డర్ ఎర్నింగ్ కాకుండా సర్జ్ ఇస్తాడు అట్లా, రెయిన్ సర్జ్ అట్లా. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే కస్టమర్స్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాకపోతే ఆర్డర్ లేట్ అయితేనే కొంచెం అది చెప్తే ఉంటే ఏమైనా చెప్పుకోవాలా వాళ్ళకి, కస్టమర్స్కి. సీరియస్ అవుతారు అప్పుడు ఏమన్నా ఆర్డర్ లేట్ అయితే? కొంతమంది సీరియస్ అవుతారు, కొంతమంది ఏం కాదు. టిప్స్ ఇస్తూ ఉంటారు బ్రదర్? ఇస్తారు, టిప్స్ ఇస్తారు. ఏది మొత్తం 7th ఓపెన్ జరుగుతుంది అసలు స్విగ్గీ జొమాటోలా. అసలు 12 గంటలు పని చేసిన 1000 రూపాయలు కూడా రావు, అసలు వేస్ట్ అసలు పెట్రోల్కే పోతున్నాయి డబ్బులన్నీ. అంటే ఇప్పుడు అతను చెప్తున్నారు అన్ని వేస్ట్ మాట. 2000 వస్తున్నాయి, 2000 ఏడొస్తాయి? 18 గంటలు పని చేస్తారా? ఎట్లా చేస్తారు 18 గంటల పని? 12 గంటల 1000 రూపాయలు కూడా రావు, అసలు వేస్ట్ అసలు. అంటే ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు 3-4 దాకా అడిగినాం. అట్నే అంటారు భయ. అంటే అట్లా అంటున్నారంటే వాళ్ళకి వాళ్ళు ఎన్ని గంటలు పని చేస్తారు అది కూడా అడిగితే బాగుండేది. వాళ్ళు ఎన్ని గంటలు పని చేస్తారు అది కూడా అడిగితే బాగుండేది. చెప్తున్నారు వాళ్ళు కూడా 10 నుంచి 12 గంటలు పని చేస్తున్నామని. 12 గంటలు అసలు 12 గంటల 1000 రూపాయలే వస్తాయి, అంత 1000 రూపాయలు కూడా రావు. 1000 రూపాయలు రాగానే 300 రూపాయలు పెట్రోల్ అయిపోతుంటాయి, 700 రూపాయలు ఎట్లా వస్తున్నాయి. బయట రోడ్డు మేస్త్రి పని చేసుకుంటూ వస్తుంది డైలీ 1000 రూపాయలు. అంతే మన వేస్ట్ స్విగ్గీ జొమాటో. అంటే ఇప్పుడు వర్షం టైంలో నైట్ టైంలో చేస్తుంటే మనం రెగ్యులర్ గా ఏం చేసినా ఒక 8 అవర్స్ లో నీకు ఒక 900-800 సెట్ ఉంటే బాగుంటుంది. అంతేగాని 600-700 వస్తే దాంట్లో పెట్రోల్కి ఏం పోతారు, అసలు వేస్ట్ అసలు. ఏంటంటే చేయడం తప్ప ఏం లేదు. ఇప్పుడు ఆయన అట్లా అంటున్నాడు బ్రదర్, ఎవరు రావు అంటున్నారు. మనం కష్టపడితే వస్తాయి ఏవైనా సరే, కష్టపడకపోతే ఏది రాదు, చేస్తేనే వస్తాయి. అంటే ఇప్పుడు 2000 వస్తున్నాయి అంటే లేదు, 500-600 కూడా వస్తలేవు అంటే చేస్తే వస్తాయి బ్రో. నేను మార్నింగ్ 11కి లాగిన్ అవుతా, నైట్ 12 వరకు ఉంటా, వస్తాయి. అట్లయితే మధ్యలో పోయికుంటా ఉంటే రావు. అట్లా టైం పాస్ రావు. మనం కష్టపడితే ఏదైనా వస్తుంది, కష్టపడకపోతే ఏది రాదు. మనం కూర్చుంటే రాదు కదా ఏది. నేను 11కి లాగిన్ అవుతా, నైట్ 12 వరకు ఉంటా, చేసుకొని పోతా. సో మీకు ఇప్పుడు జొమాటో నుంచి మీకు ఎట్లుంటుంది సేఫ్టీ ప్రికాషన్స్ కానీ వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారా? చేస్తారు. నైట్ టైం కొందరు టార్గెట్లు బుక్ చేస్తారు, అప్పుడు మీరు వేరే ఎక్కడో ఏరియాకి వెళ్తారు, ఎవరు లేని ఏరియా. అప్పుడు ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు ఎప్పుడు ఫేస్ చేస్తారు? ఆయన ఇప్పటి వరకు మా ఫ్రెండ్ గారు ఫేస్ చేసినాడు. అడిగి పోయిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ పెడతారా? ఆర్డర్ ఫస్ట్ పెట్టుకుంటాం మేము, పేమెంట్ అయ్యేదాకా ఆర్డర్ ఇయ్యము. అప్పుడు తాగిన దగ్గర మేము ఒక్కలం ఉంటే మళ్ళీ 4-5 ఉంటారుగా, అప్పుడు ప్రాబ్లమ్స్ అవుతాయి. ఆర్డర్ లాక్కుంటారు, వెళ్ళిపోతారు. అప్పుడు ఆ పేమెంట్ అనేది మా మీద పడుతుంది, పేఅవుట్లో మాకు కట్ చేస్తాడు. వాళ్ళ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఏంటంటే అంటారంటే వాళ్ళు
ఏమంటారు మీరు ఆర్డర్ ఇవ్వక ముందు పేమెంట్ అయిన తర్వాతనే ఆర్డర్ ఇయ్యరు అంటారు. మరి నలుగురు ఉన్నప్పుడు గుంజుకుంటే మేమేం చేస్తాం, ఏం చేయలేం కదా. అంటే అప్పుడు ఆర్డర్ మీరు ఇవ్వకపోతే ఏమంటారు అప్పుడు? వాళ్ళు కొట్టినా కొడతారు, అప్పుడు తాగుంటారు కావాలి అట్లా. ఇంకేమైనా డబ్బులు ఇట్లా ఏమైనా అట్లాంటి ఏం మీరు ఉంటాయి మా దగ్గర పాకెట్లో ఏం పెట్టుకోం కాబట్టి మనీ అయితే రూమ్ ఇంట్లోనే పెట్టేసి వస్తాం అట్లా. అప్పుడు ఎమర్జెన్సీ సపోర్ట్ ఉంటుందా మరి? అప్పుడు వాళ్ళు ఉంటారు, జంగల్ వాళ్ళు కూడా ఉండరు కదా మనకి, అంటే మీ కంపెనీ అట్లా ఏం ఉండదు కంపెనీ నుండి ఇక. ఇచ్చేయాల్సింది ఏం లేదు. మాకే పెనాల్టీ పడుతుంది. ఇప్పుడు అమౌంట్ ఎంత ఉంటుంది, ఆ క్యాష్ ఆన్ డెలివరీ 1000 పెట్టుకోరు అనుకో, 1000 మా మీదే పడుతుంది, వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎట్లా జొమాటోలో జాయిన్ అవ్వచ్చు అంటారా? కావచ్చు, వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చెప్పలేం కదా, వాళ్ళ ఇష్టం. మంచి జాబ్ అని ఇప్పుడు ఏ జాబ్ లేదు ఇప్పుడు కొందరు ఏది లేకుండా ఉండే బదులు కంటే దీన్ని చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది.